లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నీ రాగచే లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నీ రాగచే లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నీ రాగచే లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నీ రాగచే సూక్ష్మమున మోక్షమిచ్చే సుందరి ఓంకారి జనని సూక్ష్మమున మోక్షమిచ్చే సుందరి ఓంకారి జనని లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. కుంకుమ పచ్చి కస్తూరి కోర్కెతో కోరి జవ్వాది కుంకుమ పచ్చి కస్తూరి కోర్కెతో కోరి జవ్వాది అంచితముగా గరు గంధము నిత్యము సాంబ్రాణి ధూపము మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పింతు వరలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి. అందరికీ నమస్కారము. శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈ నెలంతా మనకి పెద్ద పండగే శ్రావణ మాసం అంటే. శుక్రవారం పూజలు చేయడము, అమ్మవారికి అలంకరణ చేయడము అది చాలా ముఖ్యంగా చేస్తాము. మాకు ప్రతి సంవత్సరం మా అమ్మగారింట్లో అలంకరణ పూజ బాగా చేస్తాం. మాకు అన్ని పండుగలో కల్లా ముఖ్యమైనది ఇష్టమైనది ఈ శ్రావణ శుక్రవారం పండుగ. రెండో వారం అమ్మవారికి పూజ చేసుకొని పొద్దునే ఆవిడికి నచ్చినట్టు మాకు నచ్చినట్టు ఆవిడని అలంకరించుకొని మేము కూడా ఇస్తాబై అందరూ లేడీస్తో ఇళ్ళకొచ్చి తాంబూలాలు తీసుకొని ప్రసాదం తీసుకుంటే మాకు అది పెద్ద వేడుక. ఈ వేడుక కోసం మేము సంవత్సరం మొత్తం ఎదురు చూస్తాం. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకొని అమ్మవారిని చక్కగా అలంకరించుకొని అందరినీ పిలుచుకొని తాంబూలాలు ఇచ్చి మేము కూడా అందరి ఇళ్ళకి వెళ్ళి తాంబూలాలు తీసుకొని ఎంతో వేడుకగా జరుపుకుంటాము. ఈ రెండో శుక్రవారం మరీ ప్రత్యేకంగా మా అమ్మగారి ఇంట్లో ఇలా అలంకరించుకొని జరుపుకుంటాము.